టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? బావా, చిన్నప్పుడే నువ్వు నా పెనివిటి, నేను నీ పెళ్ళాన్నని మనసులో ఫిక్స్ అయినా. గిప్పుడిదిగో దీన్ని నా మెల్ల గడుతున్నావా లేదా? ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఈరోజు నేను నించున్న పరిస్థితి ఏంటి? ఒక పక్కన ఓబుల్ రెడ్డి నా తల మీద కూర్చున్నాడు. మా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని పీడిస్తున్నాడు. వాడికి 2 కోట్లు అప్పు తీర్చాలి. ఇవన్నీ వదిలేసి నేను అసలు ఏం చేశానని నువ్వెంత బలవంత పెడతావు నన్ను పెళ్లి చేసుకోమని? తాళికట్టు అని చంపేస్తున్నావు. అయినా ఈ తాళి కట్టడానికి ముహూర్తాలుంటాయి, పద్ధతులుంటాయి. నువ్వు ఇంకేం చెప్పకు బావా, నేనే వినా. నువ్వేం బాధ్యతలు అనుకుంటున్నావో గవన్నీ తీర్చుకో. గవన్నీ తీరేదాకా నేను ఓపిగ్గా వెయిట్ చేస్తా. కానీ నువ్వు నా మెళ్ళో గిప్పుడే గీక్షణమే తాళి కట్టాలా. సుబ్బలక్ష్మి, నేను చెప్పేది విను. నేను బావా, నేను గింత ఆలోచించే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికే నేను మస్తు ఆలస్యం చేసిన. ఇప్పుడు నువ్వు కడుతున్నావా లేదా? అరే అది కాదు, చెప్పేది విను. కట్టు బావా. సుబ్బలక్ష్మి, నేను చెప్పేది విను. బావా కట్టు. అది కాదు సుబ్బలక్ష్మి. గింత అడుగుతున్నా నువ్వు కట్టవు కదా? సరే, నువ్వెట్లా కట్టవో నేను కూడా చూస్తా. నేనే నా మెళ్ళో కట్టించుకుంటా. కట్టు బావా. అరే వదులు. కట్టు బావా. సుబ్బలక్ష్మి వదులు, నేను చెప్పేది విను. కట్టు. సుబ్బలక్ష్మి వద్దు. కట్టు బావా, కట్టు. వదులు. సుబ్బలక్ష్మి, 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 సుబ్బలక్ష్మి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలా బలవంతంగా తాళి కట్టించుకుంటే పెళ్ళం అయిపోతావా? ఏయ్, ఏందా నువ్వు గీడికొచ్చి మాట్లాడుతున్నావు? నేను బలవంతంగా తాళి కట్టించుకునేది? ఆడు నా బావ. అసలు మా ముచ్చట్ల నీకేం సంబంధం? నువ్వేం మాట్లాడకు. బావా, నువ్వు దాని కళ్ళ ముందే గిప్పుడే నా మెళ్ళ తాళి కట్టాలి. నీ మీద నాకే హక్కుందని దానికి సమజ్ కావాలి. సుబ్బలక్ష్మి విను. కట్టు. నా మాట విను. వదులు. కట్టు బావా. నేను చెప్పేది విను. వద్దు. కట్టు బావా. నేను చెప్పేది విను. నన్ను కొడతావా? నిన్ను. ఏయ్ ఏయ్ ఏయ్, కొట్టక ఏం చెయ్యాలి? ఇక్కడే వదిలేస్తే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడమే కాకుండా ఆయన జీవితాన్ని కూడా నాశనం చేస్తావు. ఇలా రా. ఏయ్, ఇడిచిపెట్టు. రా.